మ్యూజిక్ డైరెక్టర్ గారు, మీరు నిన్న రికార్డ్ చేసిన సాంగ్ ఇప్పుడు రికార్డ్ చేయబోయే సాంగ్ ఒకే క్యాసెట్ లో వేసి అర్జెంట్ గా డైరెక్టర్ పంపించండి. ఓకే? అలాగే సార్. రావమ్మా, మొత్తం అంతా నీకోసమే వెయిటింగ్. అన్నట్టు ప్రతాప్ ఈవేళనే వచ్చేది? అవునండి. ఓకే. ఎలా మిత్రమా, ఎంతసేపు ఎదురు చూడాలి? రికార్డింగ్ అయిపోయిందా? లేదు, ఇప్పుడు ప్రారంభం అవుతుంది. వచ్చి కూర్చో, నేను ఇప్పుడే 5 minutes వస్తాను. ముక్కల స్వామి అని చాలు. స్వామి అంటే స్వామీజీ అయిపోతావా? కేడి అంటే కేడి అవటానికి. బాలేవాడు రను. అమ్మా, వీడు పోలీసు వాడు. ప్రేయసి అన్నంత మాత్రాన పెళ్ళం అవుతుందా అని కూడా అంటాడు. జాగ్రత్త, పెళ్ళయ్యే వరకు కనిపెట్టు. ప్రతాప్, నా పాట ఎలా ఉంది? పాట చాలా బాగుంది. కానీ సావిత్రి, నువ్వు నా కోసం తప్ప మరెవరి కోసం పాడకూడదు. నీ గానం నా ఒక్కడికే సొంతం కావాలి. నీ పాట నా ప్రాణం కావాలి. ఇదంతా మన పెళ్ళయ్యే వరకేగా? అనవసరంగా నీకు శ్రమ కలిగిస్తున్నాను బాబు. ఇందులో శ్రమే ఉందండి. మానవ సేవే మాధవ సేవ. నాకు ఆ పుణ్యం దక్కనివ్వండి. ఎంత మంచివాడివో. సేవ చేయగలిగిన బిడ్డ ఉన్నా అది బయటికి వెళ్ళి పాట పాడి 10 రూపాయలు తెస్తేనే గాని పూట గడవని స్థితిలో ఉన్నాం. 4 నెలల నుంచి మీకు ఇంటి అద్దె కట్టడమే గగనమైపోతోంది. ఊరుకోండి, ఇప్పుడు మిమ్మల్ని ఇంటి అద్దె అడిగానా? మనందరం ఆ పైవాడిచ్చే అద్దెలతోనే బతుకుతున్నాం. అయినా మిమ్మల్ని సావిత్రిని నా సొంత మనుషులే అనుకున్నాను. ఏమైంది? మళ్ళీ దగ్గుతారు వచ్చిందా? దానికేముందమ్మా, చావకుండా బతకకుండా మధ్య మధ్య అడ్డం వస్తూనే ఉంటుంది. ప్రతాప్, నువ్వెప్పుడొచ్చావు నాయనా? ఈ రోజే వచ్చానండి. కూర్చోండి. సావిత్రి, వీరు ప్రతాప్ కుమార్ అని నా స్నేహితులు. వీరు నా పేరు గురునాథం అండి. ఇది నా ఇల్లే. సావిత్రి వాళ్ళు అద్దెకుంటున్నారన్నమాటే కానీ అదేమిటో ఒకే రక్తం పంచుకుంటున్న అన్నా చెల్లెల్లా అయిపోయాం. అయితే అది నా బిడ్డ అదృష్టం బాబు. లేకపోతే దేవుడిచ్చిన అన్నే కాదు, దేవుడి లాంటి నువ్వు నా బిడ్డకు భర్త కాబోవడం ఏమిటి? ఏమిటి? వీరు మా సావిత్రి కాబోయే భర్త గారా? శుభం. అయితే మీ పెళ్లి పెద్ద నేనే. ఏమిటి సావిత్రి, నా గుండె చప్పుడు వింటున్నావా? మంగళ వాయిద్యాలు వినిపిస్తాయేమో అని వింటున్నాను. ఐపీఎస్ ట్రైనింగ్ పెడుతున్నాను. తిరిగి రాగానే మా అమ్మకు చెప్పి మన పెళ్లి ఏర్పాట్లు చేస్తాను. పోలీసులకి రాయిలాంటి హృదయం ఉండాలంటారు. తిరిగి వచ్చేసరికి మారిపోరు కదా? ప్రేమ సజీవమైనది సావిత్రి. ఎదుటివారు శ్రేయస్సు కోరుతూ మౌనంగా ఉంటుందేమో కానీ అది ఎన్నటికీ రాయి కాదు. ఆడదాని కదా, నా భయం నాకుంటుంది. పిచ్చి పిచ్చి భయాలు మానుకుని చిరునవ్వుతో నాకు వీడ్కోలు చెప్పు సావిత్రి. నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. అమ్మా పోస్ట్. అమ్మా పోస్ట్. ఉత్తరం వచ్చిందమ్మా. ఎవరు? మీరా? ఇంకెవరు అనుకున్నావు? నాకు కావాల్సిన వారేమో అనుకున్నాను. అంటే నేను కానివాడిని అని అర్థం? అర్థం చేసుకోగలిగితే అంటే. ఏమిటి సావిత్రి అలా మాట్లాడుతున్నావు? ఓహో, నేను వస్తున్నట్టు నీకు రాయలేదనా ఈ కోపం? అనుకోకుండా రావటంలోనే ఉంటుంది సావిత్రి థ్రిల్. నేను మామూలుగా రాలేదు. ట్రైనింగ్ పూర్తి చేసుకుని అపాయింట్మెంట్ అంతా తీసుకుని మరీ వచ్చాను. ఇక మనకి ఎడబాటు అంటూ ఉండదు. వెంటనే మా ఇంటికి వెళ్ళి అమ్మతో మాట్లాడి 10 రోజులు తిరగకుండానే పెళ్లి చేసుకుందాం. చక్కగా ఒక ఇంటి వాళ్ళమై
ఇన్నాళ్ళకి మన కళల్ని పండించుకుందాం. కలలు పండే కాలానికి కాలదోషం పట్టింది మిస్టర్ కుమార్. సావిత్రి, ఎస్ మిస్టర్ కుమార్, కొరతలున్నప్పుడే కోరికలుంటాయి, కోరికలున్నప్పుడే కలలుంటాయి. నాకిప్పుడు ఏ కొరత ఏ కోరిక లేదు. కనుక ఇన్నాళ్ళు మనం కన్న కళ్ళలని కళ్ళలుగానే ఊహించుకుని మీరెళ్ళిపోతారు. సావిత్రి, సావిత్రి, నా కళ్ళలోకి సూటిగా చూసి నేను అడిగే ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పు. మర్యాదగా తలుపు తెరువు, లేదా తలుపులే కాదు నీ గుండెలు కూడా బద్దలు చేసి నీ చేత నిజం చెప్పిస్తాను. తలుపు తెరువు. ఏ కలతలు కారణాలు, ఏ అవరోధాలు అనుమానాలు లేని మన ఇద్దరి మధ్య అనుకోని ఈ అగాధం ఎందుకు ఏర్పడింది? ఎవరు ఏర్పరిచారు? నేనే. దేనికి? మీ చేతకానితనానికి. సావిత్రి, ఎస్, మిమ్మల్ని చేసుకుంటే నన్నేం సుఖ పెట్టగలరు? డ్యూటీ ఫస్ట్ ఫ్యామిలీ నెక్స్ట్ అంటూ చట్టాన్ని కట్టుకున్న భార్యగా గౌరవిస్తూ కట్టుకున్న దాన్ని తప్పదు కనుక దిక్కుమాలిన రెండో పెళ్ళంగా నన్ను చూస్తాను. మిమ్మల్ని చేసుకుంటే శవాలు కాపలా కాసి కాకి బట్టలతో కారే చెమటను సుగంధంగా ఇవ్వగలరు. రాత్రనగా పగలనగా పై వాళ్ళకి సలాములు కొడుతూ కింద వాళ్ళని బూతులు తిట్టుకుంటూ నేరస్తులు వెంట పడుతూ కొండ గుహల్లోకి పులుల నోళ్లలోకి వెళ్ళగలరే తప్ప పెళ్ళాం పిల్లలతో సరదాగా సినిమాకి రాగలరా? నేరస్తులు ప్రాణాలు తీగల తుపాకీ తూటాలు మోయగలరే తప్ప ఇల్లాలకి నీ మలుపులు తేగలరా? నీతి న్యాయం ధర్మం అంటూ ప్రభుత్వం ఇచ్చే జీతప్రాలు తప్ప పాలరాతి మేడలు సంపాదించగలరా? గవర్నమెంట్ ఇచ్చే జీపుల్లో తప్ప ఇంపోర్టెడ్ కార్లో తిప్పగలరా? పేదరికంలో పేరుపోయిన నా కోరికలను తీర్చగలరా? ఎస్, సావిత్రిని. కానీ ఆనాటి సావిత్రిని కాను. కట్టుకున్న 3 కట్టెలు కొట్టేవాడైనా సంతోషంగా కటికి నేల మీద కాపురం చేయడం. అందుకే నేను పన్నీట్లో ముంచి వెన్నట్లో తేచగలవాణ్ణి. ప్రభుత్వంతో జూదమాడి ప్రజలకు అది వేదంగా చెప్పి పగటి దేవుటులు పట్టించుకోగలవాణ్ణి. పువ్వుల్నే పానుపుగా వేసి నన్ను పల్లెకిలో ఊరేగించగలవాణ్ణి. రాత్రింపవలు గులాములతో సలాములు కొట్టించుకోగలవాణ్ణి. ఇన్నెందుకు? కలిమున్నవాణ్ణి, బలమున్నవాణ్ణి, తెలివున్నవాణ్ణి, అన్నిట్లో నేను మించిన కుబేరుని గొప్పవాణ్ణి చేసుకోపోతున్నాను. నాన్ సెన్స్. కొట్టడానికి నేనేమన్నా నీ కట్టుకున్న పెళ్ళాననుకున్నావా? పో బయటికి. Get out! అమ్మా రేఖ, వాళ్ళ పేపర్ చూసారా? ఏమిటి అది? ఏం జరిగిందన్నయ్య? మళ్ళీ ముఖ్యమంత్రి మారిపోయాడా? అబ్బా, దీన్ని పొలిటికల్ సైన్స్ బదులు హోమ్ సైన్స్ చదివించుంటే బాగుండేది. అంత కంగారు పెట్టే విషయం ఏమిటి? భయంకరమైన హింసాకాండ. తిట్లిన గాజులు, చెదరైన నొసటి బొట్లు, తెగిన తలలు, తాళిబొట్లు, రక్తంతో తేలుతున్న శవాలు. అబ్బా, అలా భయపెట్టుకురా. విషయం ఏమిటో చెప్పు. చెప్తా. ఈ మధ్య బందిపోట్ల బెడద ఎక్కువగా ఉన్నట్టు మీకు తెలుసుగా? అబ్బా, మళ్ళీ మీ కాకి బట్ల కబుర్లేనా? వస్తా. వినవే కాకమ్మ, ఒక భయంకరమైన బందిపోటు దొంగల ముఠ ఒక రోజు ఒక ఊరి మీద పడి ఆ బంతిపోటు దొంగలు మళ్ళీ ఆ ఊరి మీద పడి విలయతాండవం చేస్తుంటే ఒక రోజు ఆ ఊరికి ఒక బాబా వచ్చాడు. అలా సాధువు ఊరు మధ్యన ఉన్న మండపంలో కూర్చుని ఆత్మ పరమాత్మల గురించి ప్రజలందరికీ తత్వం బోధిస్తూ ఉండగా గ్రామం దద్దరిల్లిపోయేలా బందిపోట్లు ప్రవేశించారు. గడ్డపోడా, నా గుర్రపు గిట్టల శబ్దం వింటే ఆ గుళ్ళో దేవుడే గజగజలాడతాడు. నువ్వు ఇంకా భయం లేకుండా కూర్చున్నావే. నేను సన్యాసిని బాబు. ఉన్న ఒక్క ఆత్మ దేవుడికిచ్చి బూడిద రాసి కూర్చున్నాను. ఇంకా మీరు దోచుకోవటానికి నా దగ్గర ఏముందని భయపడతాను నాయన. నీ పక్కన ఉన్న పెట్లో ఏముంది? బూడిద కావాలా? ఏది తీసి చూపించు. ఆ గుడ్డ కూడా తీ.
జపమాల పట్టవలసిన చేతితో తుపాకీ పట్టావంటే నువ్వు పోలీసు మనిషివై ఉంటావు. ఏది ఆ గడ్డం తీసి నీ ముఖం చూపించు. ఇంత సాహసం, ఇంత సమయస్ఫూర్తి ఉన్న వ్యక్తి ఎవరనుకున్నావు? ఒక పోలీస్ ఆఫీసర్. ఎవరన్నా ఆ పోలీస్ ఆఫీసర్? అదే సస్పెన్స్. నేను చెప్పిన సదరు పోలీస్ ఆఫీసర్ గారు రేపే మన సిటీకి అడిషనల్ కమిషనర్ గా రాబోతున్నారు. అంటే ఇక గూండాలకి గుండెలు ఆడవు, పోలీసులకి నిద్ర ఉండదు.